మీరు చూసాను మీకు ఓల్డ్ ఎగ్జామ్ పేపర్స్ గైస్ చాలామందికైతే స్టూడెంట్స్‌కి డౌట్ అయితే ఉంటది. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి కూడా సాధారణ నెక్స్ట్ ఆనర్స్ డిగ్రీల మధ్య తేడా ఏంటిది? దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. ఆనర్స్ డిగ్రీలో ప్రాథమిక అంశాలపై అవగాహనతో పాటు స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన, అడ్వాన్స్డ్ అంశాలు, విపులమైన వివరణ, కఠినమైన పాఠ్య ప్రణాళిక, అసైన్‌మెంట్లు, పరిశోధన ప్రాజెక్ట్, సెమినార్లు, అసైన్‌మెంట్లు, ఉన్నత స్థాయి కోర్సులు, క్లిష్టమైన విశ్లేషణ, ఎక్కువ క్రెడిట్లు అయితే ఉంటాయి ఆనర్స్ డిగ్రీలో. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ సాధారణ డిగ్రీతో పోలిస్తే ఆనర్స్ డిగ్రీ కాల వ్యవధి 1 సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. సాధారణ డిగ్రీలో 3 సబ్జెక్టులు చదివితే ఆనర్స్‌లో అయితే ఒక సబ్జెక్ట్‌ని మాత్రం అయితే చాలా విపులంగా పరిశోధాత్మకంగా అయితే చదువుతారు. ఆనర్స్ డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం అయితే లభిస్తుంది. అదే సాధారణ డిగ్రీ అయితే పీజీ చేశాకే పీహెచ్‌డీలోకి ప్రవేశం అయితే పొందాలి. గైస్ ఇక్కడ ఆనర్స్ డిగ్రీకి నెక్స్ట్ జనరల్ డిగ్రీకి అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఆనర్స్ డిగ్రీ అయితే ఒక 1 ఇయర్ ఎక్స్ట్రా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ఆనర్స్ డిగ్రీతో అయితే నేరుగా అయితే పీహెచ్‌డీలోకి అయితే వెళ్ళొచ్చు. అదే ఇక్కడ సాధారణ డిగ్రీ అయితే మాత్రం పీజీ చేశాకైతే పీహెచ్‌డీ అయితే ప్రవేశం అయితే పొందాలి. గైస్ మీకు మీకు ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా అయితే మీరైతే ఈ సాధారణ నెక్స్ట్ ఆనర్స్ డిగ్రీ అయితే చేయండి. చాలామందికి సాధారణ డిగ్రీ చేసే అవకాశం ఉంటే సాధారణ డిగ్రీ చేయండి. నెక్స్ట్ ఆనర్స్ డిగ్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా కాలేజెస్ అయితే కొత్తగా ఇప్పుడు ఆనర్స్ డిగ్రీ తేవడం అనేది జరిగింది కాబట్టి మీరైతే మీకు ఏం నచ్చితే ఆ డిగ్రీ అయితే చేయండి. మనకైతే ఆనర్స్ డిగ్రీలో అయితే ఇక్కడ ఒక ఎక్కువ అడ్వాంటేజెస్ నేరుగా పీహెచ్‌డీలో అయితే మనకైతే ప్రవేశం అయితే లభిస్తుంది. ఇది గాయ్స్ మరి సాధారణ ఆనర్స్ డిగ్రీల మధ్య తేడా. మీ ఫ్రెండ్స్‌కి కూడా తెలియజేయండి. మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే అవుతాయని అనుకుంటున్నాను. నా వీడియోస్‌ని మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.